ఎగ్జిబిషన్ అది చాలా బ్రహ్మాండంగా ఉంది. గత 20 సంవత్సరాలుగా వారి కృషి ఫలితం ఈరోజు కల్లారా కనిపిస్తూ ఉంది. రియల్లీ గ్రేట్. మా బస్వరాజు గారిలో ఇంత కళా నైపుణ్యం ఉన్నదని ఈరోజు మేము ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎక్స్పోజ్ అయింది. తప్పకుండా మా అందరి తరఫున, ఎందుకంటే నా లోక్సభ పరిధిలో అది కాకుండా మా నేల్కల్ మండలం అంటే నేను పూర్వం అక్కడ ఎమ్మెల్యేగా కూడా పనిచేశాను. చాలా ఆత్మీయ బంధం ఉంది అక్కడ నాకు. మరి వారు ఈ మంచి ఎగ్జిబిషన్ ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. మరి వారి దంపతులకు ఇద్దరు కూడా జన్మదినం ఈరోజు ప్రత్యేకంగా ఇద్దరు కూడా జన్మదినంతో శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఇంకా కండక్ట్ చేయాలి. ఇంకా నేషనల్ లెవెల్లో నాట్ ఓన్లీ ఇది హైదరాబాదే కాకుండా ఎక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్ట్గా మా బసవరాజు గారు ఉన్నారు. ఆ టాలెంట్ వాళ్ళలో ఉంది. అది ఇంకా అందరికి ఎక్స్పోజ్ కావాలంటే త్రూఅవుట్ నేషానికి తెలవాలి ఆయన చేసే పనులు. తప్పకుండా మా అందరి సహకారం మరి వారి ఉంది. మరి మీరు ప్రౌడ్ ఆఫ్ మీకు నచ్చిన స్కల్ప్చర్ అండి సార్? మీకు నచ్చిన స్కల్ప్చర్ ది బెస్ట్? అన్ని బాగున్నాయి. అంటే మీకు నచ్చిన ప్రత్యేకంగా కాన్సెప్ట్ బసవ దీని మీద తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్. ఆయన అదే కాకుండా ప్రాక్టికల్ కూడా లైఫ్లో ఈ బస్వ అంటే ఏంది, మన ఎద్దులు అంటారు కదా, అటువంటిది ఆయన ఎవ్రీ ఇయర్ ఈ కండక్ట్ బిగ్ ఎగ్జిబిషన్. ఆ ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్ర, మన తెలంగాణ సంబంధించిన చాలామంది రైతులు మన రైతుల ఎగ్జిబిషన్ చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ప్రాక్టికల్గా ఆయన ప్రింట్ నేనేమనుకున్నా ఇలాంటి ఇంట్రెస్ట్ ఏమనుకున్నా, తర్వాత ఈ విధంగా ఇంట్రెస్ట్ ఉందని ఈరోజు తెలుసుకున్నా. మూగజీవుల మీద ఆయన ప్రత్యేక ప్రేమ, దానికి ప్రాక్టికల్గా కూడా ఎవ్రీ ఇయర్ ఆయన పెద్ద ఎత్తున 1000 సంఖ్యలో వస్తారు కదా రైతులు. అటువంటి ఎగ్జిబిషన్ అక్కడ కండక్ట్ చేసినందుకు పొట్టేది సార్, పొట్టే చిన్న పుట్టినప్పుడు తీసుకున్నాడు. అది ఒక ఎద్దులా అయింది. అది చనిపోతే 10 రోజులు ఏడ్చినాడు. అఫెక్షన్ తీసుకొని ఉన్నది కళారూపంగా కనిపిస్తూ ఉంది. అది రాము అంటే ఉరుకొస్తుంది సార్ ఎక్కడున్నా. అంతటి ప్రేమ అంటే జంతువుల పట్ల నేను చూసినా కాబట్టి చెప్తున్నాను. చాలా గొప్ప విషయం.